ఛ, దీని అమ్మ జీవితం, ఈ ఇంటర్వ్యూలు, ఈ చెత్త. హలో, ఏమైంది? సెలెక్ట్ అయ్యావా? తెలీదు. తెలీదా అంటే? ఏమో, కాల్ చేస్తా అన్నారు. షిట్. ఏమైంది? ఇది పోయిందైతే. ఛ, ఇది 15th కంపెనీ. బీ పాజిటివ్ రా. ఏమో చేస్తారేమో. నీ ఇంగ్లీష్కి నువ్వు పెద్ద బిల్ క్లింటన్ అని పిలిచి మరి పూల్లో పెట్టిస్తారు జాబ్. ఏ యు ఇన్సెంట్ మీరా? ఇలా మాట్లాడితే ఇంకేం ఇస్తారులే జాబ్. ప్రిపేర్ అయ్యి వెళ్ళానన్నావు కదరా. నీకు అర్థమవుతుందా? నెక్స్ట్ వీక్ నన్ను చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. మన మ్యాటర్ ఇంట్లో చెప్దాం అనుకున్నా. చెప్పేసే, మంచిదే కదా. మా నాన్న గురించి నీకు తెలీదు. ఇంటర్ కాస్ట్ అంటేనే అట్లీస్ట్ మినిమం జాబ్ సెక్యూరిటీ కూడా లేకుండా ఎలా ఒప్పుకుంటారనుకున్నావు? ఏమైనా ఆలోచిస్తున్నావు అసలు? పైగా మా నాన్న ఈ మ్యాచ్ ఓకే చేయాలనుకుంటున్నాడు. అబ్బా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సెలెక్ట్ అవుతాను కాన్ఫిడెన్స్ తోనే వెళ్ళాను. స్టార్టింగ్ లోనే దుబ్బేయమంటున్నారు. నన్ను ఏం చేయమంటావు? నేనేదో కావాలని చేసినట్టు. ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నావురా. ఎన్ని డేస్ మేనేజ్ చేశానో తెలుసు కదా. ఇంకా నా వల్ల కాదురా. నేను ఇంకా పడలేనురా. నా వల్ల కాదు. ఊరు కాను ఊరు వచ్చి హాస్టల్లో ఉంటూ నా కెరీర్కి సంబంధం లేని జాబ్ చేసుకుంటూ ఎవరి కోసం? నా కోసమే, నాతో ఉండాలనే. తెలుసు. నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? తీసుకోరా. ఏంటన్నా ఇది? బాధపడకరా, ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పటికీ 10 కంపెనీలు ట్రై చేశాను, ఒక్కటి కూడా సెట్ కాలేదు. నా టైం బాగాలేదనుకుంటా అన్న. ఎన్నిసార్లు చెప్తావు ఇదే మాదిరిగా? ఏందో అన్న, ఏం సెట్ కావట్లేదు. సరే బాధపడకు, నేను చెప్పించేయి. ఈ వీధి చివరన జ్యోతిష్యుడు అక్కడ ఉన్నాడు. వెళ్ళి అతను కలిస్తే జాబ్ వస్తుందా రాదా చెప్తాడు. నేను మళ్ళీ చేస్తానుండు. అలానే నేను వెళ్ళి కలిశాను, కానీ 1 వీక్లో జాబ్ వచ్చిందిరా. అవునా? ఏం ఆలోచిస్తున్నావురా? ఆయన పవర్ఫుల్ రా. టైం బాగలేనప్పుడు కొన్ని నమ్మాలరా. ఓకే బ్రో. ఎవరు? చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఇదే ఇల్లు. చెప్పండి. ఇలా జాతకం చూపిద్దామని. 2 నిమిషాలు కూర్చోండి. స్వామి పిలుస్తున్నారండి. స్వామి, స్వామి నా పేరు. ఏం నేను రాసుకుంటాను అన్నాడు. ఓహో, డబ్బులు పెడితే గానీ పని కాదా? సా వి వా
విష్ణు, శ్రీ విష్ణు, నీ మనసు స్థిరంగా లేదు, ఆలోచన ఎక్కువగా ఉంది, పెళ్లి ఆలోచనలో ఉన్నావు. అవును స్వామి, తన పేరు రజిత. 5 yearsగా ప్రేమించుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ తనకి మ్యాచెస్ చూస్తున్నారు. మా ఇద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది స్వామి? నువ్వు వచ్చిన టైం సరిలేదు. 10 సెకండ్ల ముందు వచ్చి ఉంటే నీకు శుభం జరిగేది. అర్థం కాలేదు. మీరిద్దరూ విడిపోతారు. కూల్గా మాట్లాడదాం, నువ్వు పిచ్చి డెసిషన్ తీసుకోకు. ఇట్స్ ఓవర్ శ్రీ, ఇట్స్ ఓవర్. మీ నాన్న నేను ఒప్పిస్తాను. ప్లీజ్ గివ్ మీ 1 ఛాన్స్. మా నాన్నకి నువ్వు ఆల్రెడీ తెలుసంట. అవునా? నేనెలా తెలుసు? తెలీదు. వాడికి జాబ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, పైగా ఇంటర్ కాస్ట్, వర్కౌట్ అవ్వదన్నాడు. రాజీ, నేను ఒక్కసారి మాట్లాడతాను మీ వాళ్ళతో. నాకు హోప్ లేదు, జస్ట్ లీవ్. ఇలా జరుగుతుందని ముందు నుంచే చెప్పాను, నువ్వు సీరియస్ తీసుకోలేదు. సరే అయితే నాతో వచ్చేయి, వెళ్ళిపోదాం. వాట్? శ్రీ, నేను నీకు ముందే చెప్పాను, రిలేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను నేను బయటికి రాను అని. నువ్వే నేను ఒప్పిస్తా అన్నావు, ఇప్పుడేమో ఇలా అంటున్నావు. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? The number you have dialed is currently busy. The number you have dialed is currently busy. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. ఎన్నా నడకమో కాలందా ముడిసేయం. బ్రేకప్ అయ్యిందా? అమ్మాయి పేరు చెప్పు. రజిత. పుట్టిన తేదీ 23/2/2002. అమ్మాయి జాతకం బాగుంది, బాగా కలిసొస్తుంది. ఈ గడియ నీకు అనుకూలంగా లేదు. ఈరోజు చాలా పెద్ద గొడవ జరుగుతుంది. రాహు ఉచ్చ స్థానంలో ఉన్నాడు. నువ్వు బాగా అడ్డంకులు ఎదుర్కొంటావు. ఆ అమ్మాయితో ఈరోజు మాట్లాడకూడదు. ఓం శ్రీ మాత్రే నమః. ఇది నీ తల కింద పెట్టుకొని పడుకో. శుక్రవారం పొద్దున్నే లేచి స్నానం చేసి 9:23 తనతో మాట్లాడు. శుభమే జరుగుతుంది. సరే స్వామి. ఎన్నా నడకమో కాలం దాన్ ముడిసేయం. శుభం, వెళ్ళిరా. రాజీ, హలో. సారీ రా, చాలా బాధ పెట్టాను. నాన్నలా మాట్లాడేసరికి భయం వేసింది. నేను మర్చిపోలేను, వదులుకోలేను. లవ్ యూ రా. ఎస్, ఐ లవ్ యూ టూ బేబీ. నేను నువ్వు చెప్పినట్టు వింటాను. 3 daysలో జాబ్ తెచ్చుకొని మీ డాడీతో వచ్చి మాట్లాడతాను. ఎక్కడున్నావు?
ఇంట్లోనే ఉన్నా రాజీ. కలుద్దామా? వస్తావా? సరే వస్తున్నా. సరే. ఓం నమ శివాయ. స్వామి, తనని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. వద్దు, ఈ సమయం మంచిది కాదు. తను ఎంతో ప్రేమగా పిలుస్తుంది, వెళ్ళకపోతే బాగోదేమో. ఏంది కాలు కట్టింది? సరేలే. రాజీ, శ్రీ వచ్చావా? ఏమైంది రాజీ, అంత డల్గా ఉన్నావు? ఏమైంది రాజీ, నైట్ నిద్రపోలేదా? రాజీ, నిన్నే. ఏంటిది? తీసి చూడు. పెళ్లి పత్రిక. ఇందుకే రమ్మన్నావా? మరి ఫోన్లో మాట్లాడిందంతా? శ్రీ, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నన్ను అనుకుంటున్నావా? ఒక పక్క పెళ్ళి పెట్టుకొని నాకు లవ్ యూ ఎలా చెప్తున్నావు? అంతా ఫేకే కదా. ఓ, నన్ను పిచ్చి అనుకుంటున్నావు. ప్లాన్ చేసి బ్రేకప్ చెప్పావు. అంతా ఫేకే కదా. ఫేక్ లవ్, ఫేక్ మాటలు. మర్యాదగా మాట్లాడు శ్రీ. నీకేందే మర్యాద ఇచ్చేది? ఆల్రెడీ పెళ్లి కొడుకుతో మాట్లాడుతూ ఇంకో పక్క నన్ను మేనేజ్ చేస్తున్నావు. నిన్నేమనాలే. షటప్ శ్రీ. ఏది పడితే అది మాట్లాడితే పడతాను అనుకోకు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? 5 డేస్లో పెళ్ళి. మీ ఇంట్లో ఇంత జరుగుతున్నా నీకు తెలియకుండా ఉంటుందా? ఎవరిని అవులేగాని చేద్దామని. నువ్వేదో అర్థం చేసుకుంటావని పిలిచి రమ్మన్నాను. ఛీ, నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదన్నమాట. ఏం అర్థం చేసుకోవాలి? అవును, ఇదే నా క్యారెక్టర్. నా ప్లేస్లో ఉంటే నీకు అర్థమవుతుంది. నాకే తెలీదు, సడన్ గా ఫిక్స్ చేశారు. డ్రామాలా? ఏ బాధ్యత లేకుండా రోడ్డు మీద తిరిగే నా కొడుకులకి ఏం తెలుస్తుందిలే ఇంట్లో కష్టాలు. పోవే, నీతేంది మాటలో? నీలాంటి దాంతో మాట్లాడినా పాపమే. ఏ పోరా. ఏ పోవే. The number you have dialed is currently busy. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है। స్వామి, నేను మోసపోయినాను స్వామి. నన్ను మోసం చేసేసింది స్వామి. మీరు ఎంతలా చెప్పినా నన్ను వినందానికి నాకు జరగాల్సిందే జరిగింది. రాహు ఉత్సాహంలో ఉన్నాడు. తప్పును ఒప్పుగా, ఒప్పును తప్పుగా చూపిస్తాడు. జస్ట్ ఇది మిస్ అండర్స్టాండింగ్ అంతే. నువ్వు అలానే మాట్లాడాలని రాసుంది. అది గ్రహరీతి. ఎన్నా నడుకుమో కాలం దాన్ని ముడిసేయం. ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావా? తనంటే ఇష్టమా? అవును స్వామి, అవును. మీరేం చెప్తా చేస్తా. మీకు ఎంత కావాలని తీసా స్వామి. 1,00,000 రూపాయలు ఇస్తావా? తనకన్నా నాకు ముఖ్యం ఏది కాదు. నేను చెప్పింది మాత్రమే చెయ్యాలి. 3 రోజుల్లో అమ్మాయి నీకు సొంతం. ఇదే నీ చివరి అవకాశం. చేస్తావా? చేస్తా స్వామి. ఏమైనా చేస్తావా? మీరేం చెప్తా చేస్తా. రాజీ, 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 ఏంది రాజీ? ఎలానో పెళ్లి ఫిక్స్ అయింది. నేను చేసేది కూడా ఏం లేదు. నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటది? ఒక ఫ్రెండ్ లాగైనా మాట్లాడచ్చు కదా. నువ్వు నీ మాటలు. రాజీ, 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 సారీ రాజీ, సారీ. అయితే లవ్ మ్యారేజ్ అని టార్చర్ పెట్టావు కదా. పెట్టను. లేదులే రాజీ. సరే, థ్యాంక్ యూ. ఏంటి స్వామి,
మీరు చెప్పినట్టే చేశాను. రజీ నన్ను ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది. అదేందో స్వామి, మీరు చెప్పింది అన్నీ జరుగుతోంది. మరి నేను అడిగింది తెచ్చావా? తెచ్చా స్వామి. మీరు అడిగిన డబ్బులు, ఆ అమ్మాయి తల వెంట్రుకలు, కాలి మట్టి. ఇక నీ పని అయిపోయినట్టే. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ స్వామి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఏంది స్వామి? ఇది మంత్రిచ్చిన దారం. ఒకటి అమ్మాయి కట్టు, ఇంకోటి నువ్వు కట్టుకో. ఎందుకు స్వామి? ఇది మీ ఇద్దరి మధ్యలో గొడవ రాకుండా శాంతి చేస్తుంది. సరే స్వామి. శ్రీ, ఇంకో విషయం. ఈ రోజు నుంచి 3 రోజులు అమ్మాయితో నన్ను అడగకుండా చూడకూడదు, మాట్లాడకూడదు. ఏదైనా సరే నన్ను అడిగే చెయ్యాలి. నన్ను అడగకుండా ఏం చేయకూడదు. తన ఉన్న ఇంటి వెనకాల పాతిపెట్టు. స్వామి, ఏంది ఇది? అన్నిటికీ సమాధానాలు ఉండవు. నేను చెప్పిందే చెయ్యాలి, సరేనా? అప్పుడే నువ్వు అనుకునే జరుగుతుంది. సరే స్వామి. నైట్ నా పని నేను పూర్తి చేస్తాను, సరేనా? శ్రీ, 1 నిమిషం. చెప్పండి స్వామి. చిత్తూరు దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది. చాలా మహిమ గలది. ఆయన ప్రేమకులకు మూలం. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి. మీరు సీతారాముల లాగా ఉంటారు. రేపే వెళ్ళాలి. సరే స్వామి. రజీ, నీకోసం యాక్చువల్గా ఒకటి తీసుకొచ్చా. ఏంటది? ఇదిగో ఈ దారం. సో నేను కూడా కట్టుకున్నా, చూడు. ఇది చేతికి కట్టుకుంటే ఎలాంటి పిచ్చికాలు రావంట. స్వామి. శ్రీ, పని అయిందా? అయింది స్వామి. రేపు గుడికి వెళ్తున్నావా? వెళ్తున్నా స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మీరు లేకపోయింటే నేను ఏమైపోయి ఉండేవాడిని స్వామి. మీ రుణం ఏమిచ్చి తీర్చుకోవాలి స్వామి. విడిపోయే వాళ్ళం ఒకటిగా కలిపేశారు. మమ్మల్ని ఒకటిగా చేసేదానికి మీరు ఎంతలా ప్రయత్నిస్తున్నారు స్వామి. అంతా నీ మంచి కోసమే, నీ ప్రేమ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. శ్రీ, రేపు పౌర్ణమి, చివరి రోజు. నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, జాగ్రత్త. సరే స్వామి. ఓం నమః శివాయ. ఏంది టైంలో? రే, నాకు నిద్ర రావడం లేదురా. ఏదోలా ఉంది.
ఏమైంది? ఏదేదో పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి. హలో, ఇక్కడ ఎవరో ఉన్నట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. ఏం కాదులే, నేను నీకు దారం కట్టాను కదా, ధైర్యంగా పడుకో. నాకు నేను చూడాలని ఉందిరా. ఇప్పుడు వస్తావా? ఏంటి ఈ టైంలోనా? ప్లీజ్ రా, మనసేం బాగాలేదు. రాజీ పడుకో. రాజీ ఏంది రాజీ ఈ టైంలో? రేపు మాట్లాడదామా రాజీ, నువ్వు పడుకో. అలా కాదురా. రాజీ ఏంటిది రాజీ? ఫోన్ పెట్టు రాజీ. రే రే రే, అయ్యో. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है। ఏంటి స్వామి పొద్దున్నే కాల్ చేస్తున్నాడు? హలో, ఓం నమః శివాయ. చెప్పండి స్వామి. బయలుదేరావా శ్రీ? హా స్వామి. అమ్మాయితో మాట్లాడలేదు కదా? లేదు స్వామి. ఇదే చివరి రోజు. అమ్మాయితో కలవకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు, సరేనా? ఈరోజు ముఖ్యంగా నల్ల దుస్తులు వేసుకోకూడదు. స్వామి అదే వేసుకున్నా స్వామి. నల్ల దుస్తులు దుష్ట శక్తికి మూలం. అప్రమత్తంగా ఉండాలి. పైగా ఈరోజు పౌర్ణమి. సారీ స్వామి. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకో. సరే స్వామి. చి డార్క్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్. ఏంటి శ్రీ ఇది? సరే స్వామి. సారీ స్వామి. నేరం అవుతుంది శ్రీ. సారీ స్వామి, ఇప్పుడే మార్చుకొని ఉంటా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. స్వామి ఇది ఓకేనా స్వామి? ఇది సరిపోయింది, చెప్పేది విను. శ్రీ, యమగండం స్టార్ట్ అయింది. యమగండం ముగిసే లోపు గుడికెళ్ళు. ఈరోజు జలం ముట్టకూడదు, కీడు జరుగుతుంది. స్వామి స్వామి ఇప్పుడే. ఏంటి శ్రీ, జలం ముట్టకూడదు? నన్ను అడుక్కుండా ఏం చేయకూడదు చెప్పాను కదా. సరే స్వామి. టైంకి బయలుదేరు శ్రీ, టైం అయిపోతా. సరే స్వామి. సరే స్వామి. సరే స్వామి. సరే స్వామి. సరే స్వామి. రేపు పౌర్ణమి, చివరి రోజు. నువ్వు ఎవరితో మాట్లాడకూడదు. అక్క ఒక టీ.
రే నువ్వా? ఇక్కడున్నావేంద్రా? రాజీ ఎక్కడా? రాజీయా? ఏమైంది? నీ ఫోన్ ఏమైందిరా? ఫోనా స్విచ్ ఆఫ్ లో ఉంచాలే. ఓ షిట్, మార్నింగ్ నుంచి ఎంత ట్రై చేస్తున్నానో తెలుసా నీకు? ఏమైంది ఇప్పుడు? రజీ కనిపించడం లేదంట్రా. అవునురా, 3 గంటల నుంచి కనిపించడం లేదంట. రే నాకు నిద్ర రావడం లేదురా, ఏదోలా ఉంది. రే ఎక్కడికి రా? ఆగు, వద్దు, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదురా. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? తీరా. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ అక్కడే ఉన్నారంటరా, నువ్వు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. అయినా పర్లేదు, నేను వెళ్ళి మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నావురా? అక్కడికి వెళ్ళగానే నిన్ను పట్టుకొని బొక్కలో వేస్తారు వాళ్ళు. అసలే మీ పెళ్లికి ఒప్పుకోలేదని ఇదంతా నువ్వే చేసావనుకుంటున్నారు. రే అక్కడ తనకు కనిపించకపోతే నన్ను ఎలా ప్రశాంతంగా కూర్చోమంటావురా? ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కాదురా, మన ఇద్దరం కలిసి రాజీని వెతుకుదాం పదా. రే అను కాల్ చేస్తుందిరా. అనునా? ఎత్తి మాట్లాడు. హలో. హలో శ్రీ, రాజీ నీతో ఉందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి శ్రీది, తను నీతో ఉందేమో అనుకున్నా. ఎక్కడికి వెళ్ళుంటుంది తను? నీకు చెప్పలేదా? అయినా నీకు చెప్పకుండా వెళ్ళదు కదా. లేదు శ్రీ, నైట్ తన పరిస్థితి బాగాలేదు. హెడ్ఏక్గా ఉందని నైట్ ఫుల్గా నిద్రపోలేదు. టూ టైమ్స్ వామిటింగ్ కూడా అయింది. నైట్ అంతా తనేదో పిచ్చి పిచ్చిగా గీస్తూ ఉంది. తనలో తనేదో మాట్లాడుకుంటూ ఉంది. రాజీ ఏం చేస్తున్నావు? రాజీ కళ్ళు తిరిగి పడిపోతే నేను వెంటనే కిందికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చే లోపు తను లేదు. నీకు చాలాసార్లు కాల్ చేశాను కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకేం చేయాలో తెలియక హాస్టల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. శ్రీ ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేదు. ఇందాకే రాజు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. హాస్టల్లో అందరినీ ఎంక్వైరీ చేశారు. ఎవరికి ఏం తెలియదన్నారు. హాస్టల్ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఏం తెలియలేదు. తను ఎక్కడుందో ఏం చేస్తుందో ఇక్కడ నీ గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు శ్రీ. అను, నువ్వేదో తను గీస్తుందని చెప్పావు కదా, ఒకసారి ఫోటో తీసి నాకు పంపు. ఒక్క నిమిషం. ఇది ఎక్కడో చూసినట్టుందే. స్వామీజీ దగ్గర. రే నువ్వు ఎక్కడ ఉండు, ఎక్కడికి వస్తా. రే ఎక్కడికి రా? నేను చెప్పేది వినరా. ఆగు. రే ఆగురా. రే ఉండరా. స్వామి, స్వామి, స్వామి. ఎవరండి? స్వామి. స్వామి లేరా? ఈరోజు ఆయన ఎవరితో మాట్లాడరు, పూజలో ఉంటారు. మీరు రేపు రండి. రేపా? లేదండి, నేను మాట్లాడాలండి, కొద్దిగా అర్జెంట్ అండి. కూర్చోండి, 2 నిమిషాలు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. సరే అండి.
గురూజీ వాడొచ్చాడు, ఎంత చెప్పినా పోవట్లేదు. గురూజీ ఎందుకు ఇంకా ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టుకున్నారు? ఏ అమ్మాయినైనా మీరు వశపరుచుకుంటారు కదా, ఈ అమ్మాయిని ఇంకా ఎందుకు పెట్టుకున్నారు? ఇది 1,000,000 మందిలో ఒకరికున్న జాతక నక్షత్రం, దైవ జాతకం, పైగా కన్య. బలిస్తే అంతులేని శక్తి మనకు సొంతం. తరువాత నేను చెప్పిందే జరుగుతుంది, నేను అనుకున్నదే అవుతుంది. ఈ జాతకం ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నా, ఈ రోజు నా కళ్ళ ముందుకు తెచ్చావా? దండమమ్మా. అమ్మాయి జాతకం బాగుంది, బాగా కలిసి వస్తుంది. ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావా? తనంటే ఇష్టమా? స్వామి, అవును. 1,00,000 రూపాయలు ఇస్తావా? చేస్తా స్వామి. ఏమైనా చేస్తావా? మీరేం చెప్తే చేస్తా. మరి నేను అడిగింది తెచ్చావా? తెచ్చా స్వామి. మీరు అడిగిన డబ్బులు, ఆ అమ్మాయి తల వెంట్రుకలు, కాలిమట్టి. తన ఉన్న ఇంటి వెనకాల బాతు పెట్టు. శ్రీ, పని అయిందా? అయింది స్వామి. నైట్ నా పని నేను పూర్తి చేస్తాను, సరేనా? ఇదే చివరి రోజు. అమ్మాయితో కలవకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. ఎలాగైనా సరే ఈ అష్టకాలపు పూజలో ఈ కన్యని నీకు బలిస్తా. అంతులేని శక్తి నాకు లభిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది, అంతే. స్వామి, ఏంటిది ఇదంతా? శ్రీ, నీతో నేను అన్ని క్లియర్గా మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. శిష్య, ఇతన్ని కిందికి తీసుకెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి. వెళ్ళు శ్రీ, వెళ్ళు. భయపడిన అవసరం లేదు. నీ పెళ్లి కోసమే ఇదంతా చేస్తున్నా. వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి. శ్రీ, ప్రపంచంలో నాకు ప్రేమకైనా గొడవకైనా నాకుండే తనొక్కటేరా. నువ్వు చెప్పిందంతా నేను గుడ్డిగా ఎందుకు చేశానో తెలుసా? నా నుండి తను వెళ్ళిపోతున్న నరకం భరించలేక చేశాను, అంతేగాని తను నాకు దక్కాలని కాదురా. నువ్వేమో తన నీ ప్రపంచం నుండి పంపేయాలనుకుంటున్నావురా. శ్రీ, శ్రీ. రజీ, 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 లే రజీ, 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 లే రజీ, ఇంటికి పోదాం, లే రజీ. ఏమైంది రజీ? ఇంటికి వెళ్దాం రా రజీ. శ్రీ, 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 లే శ్రీ.
ఇది మంత్రిచ్చిన దారం. ఒకటి అమ్మాయి కట్టు, ఇంకోటి నువ్వు కట్టుకో. ఇదిగో ఈ దారం. ఇది చేతికి కట్టుకుంటే ఎలాంటి పిచ్చికలు రావంట. తిరుపతి నగరంలో మూఢనమ్మకాల పేరుతో 23 మందిని హత్య చేసిన చెల్లా సుబ్రహ్మణ్యం శాస్త్రి. ఇప్పటికి లభించిన సమాచారం ప్రకారం ఆ బాబా మృతి చెందినట్టు తెలుస్తుంది. అతని నిజస్వరూపంని బయటికి తెచ్చిన శ్రీ విష్ణు రజతల్ని పోలీస్ సిబ్బంది ప్రశంసించారు. చెప్పరా? చెప్తా ఆగు. మై నేమ్ ఇస్ శ్రీ విష్ణు. ఐ యామ్ ఫ్రమ్ తిరుపతి. మధ్యలో ఆహా ఏంది చెప్పేటప్పుడు విను అంతే. మై నేమ్ ఈజ్ శ్రీ విష్ణు. నీ పేరు అదేరా, తర్వాత చెప్పు. ఫ్లో మిస్ అయిపోతున్నాను, నువ్వు గమ్మునే ఉండు. మై నేమ్ ఈజ్ శ్రీ విష్ణు. ఐ యామ్ ఫ్రమ్ తిరుపతి. మై డిగ్రీ. నీకు దండం రా, నువ్వు జాబ్ తెచ్చుకోకపోతే మా ఇంట్లో వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయర్రా. ఎలాగైనా ఈ జాబ్ తెచ్చుకోరా. నువ్వు ఇలా సింపతితో కొట్టద్దు. తెచ్చుకుంటా అని చెప్పాను కదా, ఇరిటేట్ చేయకు. అందులో నాకు ఇలా పక్కన ఇలా సరౌండింగ్లో చెప్పాలంటే నాకు రాదు. అయినా నీ కోసం చెప్తున్నా, విను. మై నేమ్ ఇస్ శ్రీ విష్ణు. వీడికి జన్మలో జాబ్ రాదు. என்ன நடக்குமோ காலம்தான் முடிசேயம்.